సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మదేవి ఆలయంలో ఘనంగా జరిగిన ప్రభబండ్ల పండగ. బేతవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం ఒక వారం ముందుగా గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. ఈ అమ్మవారి జాతరకి అధిక సంఖ్యలో ప్రభబండ్లు మరియు కోలాటాలు మరియు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ప్రజలు, మహిళలు అందరూ పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వలన కోదాడపట్న సిఐ రజిత రెడ్డి గారు, చిలుకూరు ఎస్ఐ రాంబాబు గారు గ్రామంలో ఘర్షణలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు సరస్వతి భట్ల లక్ష్మప్ప, ఆలయ పూజారి శ్యామ్ శాస్త్రి, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన బేతవోలు గ్రామంలో కొలువైనటువంటి కనకదుర్గ అమ్మవారికి ఇవాళ పండ్ల పండుగ నిర్వహిస్తాం. కనకదుర్గమ్మ తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎలా ప్రాముఖ్యత చెందిందో మన బేతవోలు గ్రామంలో మన కనకదుర్గమ్మ తల్లి అంతే మహిమగ దుర్గమ్మ తల్లి. ఈ పండ్ల పండుగకు ఎక్కడ ఉన్నా కూడా తప్పనిసరిగా మన వాళ్ళు ఇక్కడ ఇచ్చేటువంటి కానుకలు, మొక్కుబళ్ళు దయచేసి దుర్గమ్మను దర్శించుకొని ఈ యొక్క మొక్కుబళ్ళు, కానుకలు సమర్పించుకోవాల్సిందిగా మరి ఉదయం నుంచి కూడా భక్తులు కథపాడది తోటి లోకల్ అయ్య గారు ఉంటే బాగుంటుంది కదా గొయ్యడ గల్లు 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 గడ్డల మోత. పోలీసులు పడి పడి పై పండుగ సెంటర్లది వస్తుంది.